వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారం పొడిని మరింత రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ప్రతి ఒక్కరూ ఇది తయారు చేసుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని రోజుకొక స్పూన్ అయినా తినండి. ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మునగాకును శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని నేను ఒక రోజంతా ఆరబెట్టేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 స్పూన్ల పల్లీలను వేసుకొని పల్లీలను ఎర్రగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. పల్లీలు చూడండి ఇలా లోపల వరకు వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని పప్పుని లోపల వరకు వేయించుకోండి మాడిపోకుండా. అవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేయించడం వల్ల ఈ మునగాకు కారం పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో మరో స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసుకొని అందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ గుంటూరు మిరపకాయలు, బ్యాడ్గి మిరపకాయలు కలిపి తీసుకున్నాను. బ్యాడ్గి మిరపకాయలు కారం ఉండవండి, కలర్ కోసం తీసుకున్నాను. మీ కారానికి తగినన్ని ఎండుమిర్చి తీసుకుని వేయించుకొని మనం మినపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో మనం రెడీ చేసుకున్న మునగాకును కూడా వేసి ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని ఈ మునగాకును వేయించుకోవాలి. ఈ మునగాకును ఫ్యాన్ కింద ఒక రోజంతా ఆరబెట్టుకున్నాను కదండి, అందుకని కాస్త డ్రైగా అయిపోయింది. వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి 10 మినిట్స్కి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మునగాకు వేగడానికి కనీసం 15 మినిట్స్ టైం పడుతుందండి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి ఇలా బరగగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మనం వేయించుకున్న పల్లీలు, మునగాకును కూడా వేసుకోవాలి. చూడండి మునగాకును ఇలా చేతితో పట్టుకొని నలిపితేనే ఇలా పొడి పొడిగా అయిపోయింది కదా, అలా వేయించుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక ఫుల్ వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే చూసుకొని మరో పల్స్ ఇచ్చుకోండి. చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ రోజుకు 1 స్పూన్ తిన్నా కూడా చాలా మంచిది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.